మై డియర్ స్టూడెంట్స్, ఘాతాలకు సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం 15 ఫార్ములాస్ వరకు నేర్చుకున్నాం. అయితే ఈరోజు 16th ఫార్ములా నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ 16th ఫార్ములా ఏంటి అని అంటే ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ, ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఏమవుతుందని అంటే ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ అంటే ఈ రెండు కూడా మల్టిప్లై అవుతాయి, ఏ పవర్ పి ఇంటూ క్యూ అవుతాయి. ఓకేనా? ఇదే విధంగా ఏ పవర్ పి ఏ పవర్ క్యూ హోల్ పవర్ పి అంటే ఏమవుతుంది, ఏ పవర్ క్యూ హోల్ పవర్ పి అంటే క్యూ ఇంటూ పి పిక్యూ అవుతాయి. ఓకేనా? ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫైనల్గా ఏ పవర్ పి ఇంటూ క్యూ అవుతుంది. దీని యొక్క విలువ ఏ పవర్ పి ఇంటూ క్యూ అవుతుంది, దీని యొక్క విలువ ఏ పవర్ పి ఇంటూ క్యూ. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏమవుతుందంటే ఏ పవర్ ఎంఎన్ అవుతుంది. ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ అంటే ఏ పవర్ పీక్యూ అవుతుంది. ఈ రెండు కూడా మల్టిప్లై అవుతాయి, చూసుకోండి. అయితే దీంట్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, కొన్ని విషయాల్లో అది జరగదు. ఆ కన్ఫ్యూజన్ ఏంటనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా కాకుండా ఏ పవర్ పి పవర్ క్యూ అని ఇచ్చారనుకుందాం. ఓకేనా? ఏ పవర్ పి పవర్ క్యూ అని ఇచ్చారనుకుందాం. దీని విలువ మరియు ఏ పవర్ క్యూ పవర్ పి దీని విలువ మరియు ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ దీని విలువ, ఈ మూడింటి యొక్క రిలేషన్ ఏంటి అని అంటే ఒకదానికి ఒకటి ఈక్వల్ కావు, ఒకదానికి ఒకటి ఈక్వల్ కావు. ఇవేవి కూడా ఒకదానికి ఒకటి ఈక్వల్ కావు, గుర్తుంచుకోవాలి. చూడండి, ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ అయి ఉంటే ఏ పవర్ పీక్యూ అని చెప్పేవాళ్ళం. ఓకేనా? ఇక్కడ రాశాను నేను, పి హోల్ పవర్ క్యూ అంటే ఏ పవర్ పీక్యూ అవుతుంది, లేదా ఏ పవర్ క్యూ హోల్ పవర్ పి అని ఉంటే ఏ పవర్ పీక్యూ అయ్యేది, అది కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఏ పవర్ పి పవర్ క్యూ, ఇక్కడ ఏ పవర్ క్యూ పవర్ పి, ఇక్కడ ఏ పవర్ పి హోల్ పవర్ క్యూ. ఓకేనా? ఈ మూడు కూడా ఒకదానికొకటి ఈక్వల్ కాదు, అంటే ఏ రెండు కూడా ఒకేలాంటివి కావు. ఈ మూడు కూడా క్వైట్ డిఫరెంట్, ఒకదానికొకటి డిఫరెంట్ ఫార్ములాస్ అనమాట, డిఫరెంట్ వేరియేషన్స్. అయితే ఇప్పుడు ఈ విషయానికి తేడా ఏంటి, లేదా ఈ విషయానికి తేడా ఏంటి అని అంటే దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పవర్ 3 అన్నాను, దీనికి 2 పవర్ 3 పవర్ 2 అన్నాను, దీనికి 2 పవర్ 3 హోల్ పవర్ 2 అన్నాను. దీనికి వీటికి మధ్య తేడా చూడండి, డిఫరెన్స్ ఏంటి అని అంటే దీని యొక్క విలువ ఏమవుతుంది అని అంటే చూడండి, దీని యొక్క విలువ మనం చెప్పొచ్చు 2 పవర్ 3 ఇంటూ 2 అంటే 2 పవర్ 6 అని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, 64 అవుతుంది. 2 పవర్ 6 అనేది 64 అవుతుంది. ఓకే, మరి దీని విలువ ఏమవుతుందనంటే చూడండి క్లియర్గా, ఎప్పుడు కూడా పవర్కి పవర్ ఉందనుకోండి, పవర్ని ఎప్పుడు కూడా పైనుంచి చూసుకుంటూ రావాలి. పవర్కి పవర్లు ఉంటే పైనుంచి చూసుకుంటూ రావాలి, ఇంకా పవర్లు ఉన్నా కానీ పైనుంచి చూసుకుంటూ రావాలి. అంటే ఏంటి, ఈ పవర్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. అంటే 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఇది ఫస్ట్ సాల్వ్ చేశాకే కిందకి రావాలి. అప్పుడు ఏమవుతుంది, 2 పవర్ అని వేసుకుంటే ఇక్కడ 2 క్యూబ్ 8 అవుతుంది, కాబట్టి 2 పవర్ 8 అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా? మరి దీని యొక్క విలువ ఏమవుతుందంటే ఈ రెండు ఫస్ట్ చేశాకే, పవర్ని చేశాకే కిందకు వస్తాం. అప్పుడు ఏమవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, అంటే 2 పవర్ 9 అవుతుంది దీని యొక్క విలువ. మరి ఇదేమవుతుంది అని అంటే 3 ఇంటూ 2 ఇంటూ ఎందుకు, హోల్ పవర్. ఇది హోల్ పవర్ కాదు, ఇది పవర్ మాత్రమే, ఇది హోల్ పవర్. హోల్ పవర్ ఉందంటే 2 పవర్ 3 ఇంటూ 2 6 అవుతుంది. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడు కూడా పవర్కి పవర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3 పవర్ 2 పవర్ 3 పవర్ 5 ఇలా ఇచ్చారనుకుందాం. దీని యొక్క విలువ అడిగేటప్పుడు మనం ఫస్ట్ పైనుంచి రావాలి. అంటే ఏంటి, 3 పవర్ 5 వాల్యూ మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. దాని తర్వాత వచ్చిన 3 పవర్ 5 వాల్యూ 2 పవర్ ఎంత అయితే 3 పవర్ 5 వచ్చిందో ఆ వాల్యూ వేసుకోవాలి. ఆ తర్వాత 2 పవర్ ఈ వాల్యూతో సహా వచ్చినటువంటి టోటల్ వాల్యూని 3 పవర్లో ఊహించుకొని మనం చెయ్యాలి. ఆ తర్వాత ఫైనల్గా సొల్యూషన్ కిందకి తీసుకురావాలి. అంటే పైనుంచి కిందకి మన వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా పైనుంచి కిందకి వచ్చాం, కానీ ఇక్కడ ఏమైంది, హోల్ పవర్ కాబట్టి గుణించాం కాబట్టి మనకు పైనుంచి కిందకి వచ్చేటప్పుడు మనకు వాల్యూలో మనకి పెద్దగా కష్టమే రాలేదు. ఈ రెండింటికి వచ్చేసరికి ఏమవుతుందంటే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, దీనికి వేరియేషన్ ఈ రకంగా ఉంటుంది. ఓకేనా? హోల్ పవర్ అంటే వేరే, పవర్ అంటే వేరే. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ మీకు
ఏ పవర్ పి హోల్ పవర్ 1/q అని ఇచ్చారు అనుకుందాం. ఏ పవర్ పి హోల్ పవర్ 1/q అని ఇచ్చారు అనుకుందాం. దీని యొక్క విలువ ఏమవుతుందనంటే దీని యొక్క విలువ సింపుల్గా చెప్పొచ్చు ఏమని, ఏ పవర్ పి ఇంటూ 1/q అంటే p/q అనొచ్చా లేదా, p/q. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఏ పవర్ 1/q హోల్ పవర్ p ఏమవుతుంది అని అంటే ఇది కూడా సేమ్ అవుతుంది. ఎందుకు, 1/q ఇంటూ p అంటే p/q అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. అంటే ఫైనల్గా ఏ పవర్ p హోల్ పవర్ 1/q అన్నా, ఏ పవర్ 1/q హోల్ పవర్ p అన్నా, ఏ పవర్ p/q అన్నా ఒకటే. ఇది దీనికి సంబంధించి ఫార్ములాస్. అయితే ఈ ఫార్ములాస్తో పాటు మనం ప్రాక్టీస్ అనేది ఈరోజు చేయాలి. అయితే ఈ ప్రాక్టీస్ చేసే ముందు ఇంతకుముందు నేను ఏవైతే ఫార్ములాస్ చెప్పుకున్నానో ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి ఫార్ములాస్లో మీకు ఇంపార్టెంట్ దానికి సంబంధించి మీకు అవసరమైనటువంటి మోస్ట్లీ మీకు ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి కొన్ని ఫార్ములాస్ని మీకు గుర్తున్నాయా లేదో ఒకసారి చూసేద్దాం, ఒకసారి వెరిఫై చేసుకోండి. అయితే మీకు జనరల్గా a/b హోల్ పవర్ -m ఉందనుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క భిన్నాన్ని రివర్స్లో రాయాలి అని అంటే b/a రాయాలి అంటే ఏం చేయాలి దీన్ని అని అంటే మీకు జనరల్గా గుర్తుండే ఉంటుంది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను a/b హోల్ పవర్ -m అని అంటే ఇప్పుడు దీన్ని రివర్స్లో భిన్నం రాయాలంటే ఇప్పుడు కూడా భిన్నం రివర్స్ అయింది అని అంటే పవర్లో ఉన్నటువంటి వాల్యూ యొక్క గుర్తు మారుతుంది. అంటే ఏమవుతుంది, m మాత్రమే అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఒకవేళ b/a హోల్ పవర్ m ఇచ్చి మీకు a/b రూపంలో రాయమంటే ఏం చెప్తారంటే mకి మైనస్ పెట్టేస్తారు, a/b రాసుకుంటారు. ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1/a అని ఇచ్చామనుకున్నాం. ఏ కావాలి అని అంటే ఈ భిన్నం రివర్స్లో రాయడం అంతే కదా దాని యొక్క మీనింగు. అంటే a/1 ఏ కావాలంటే ఏం చేస్తున్నాం, పవర్లో ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి -1 రాస్తున్నాం, ఏ పవర్ -1 రాస్తున్నాం. దీనికి రీజన్ కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ ఎలా వచ్చింది అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చారు, a/b హోల్ పవర్ m-n ఇచ్చారు. ఇప్పుడు నేను b/a రూపంలో దీన్ని రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, b/a రాసేస్తారు. రాశాక ఇప్పుడు మనకు మార్పు ఎక్కడ వస్తుంది అని అంటే ఇక్కడ సింబల్లో గుర్తుల్లో మార్పు వస్తుంది. మరి ఇక్కడ mకి ప్లస్ ఉంది, nకి మైనస్ ఉంది గుర్తు, కాబట్టి రివర్స్ చేసేయండి, -m అవుతుంది, +n అవుతుంది, అంతే. అంటే ఒక భిన్నాన్ని తిప్పి రాయాలి అని అంటే దాని యొక్క పవర్లో ఉన్నటువంటి గుర్తును మార్చేస్తే సరిపోతుంది. ఇలా మనము ఈ విషయం ఆధారంగా చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అనుకుంటే m ఈక్వల్ టు n అని చెప్పుకున్నాం, అవునా కాదా. ఎప్పుడు ఇది భూములు సమానం అయితే ఒకవేళ ఘాతాలు సమానం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ m ఉందనుకుందాం, a ఇక్కడ b ఉందనుకున్నాం. ఏ పవర్ m ఈక్వల్ టు b పవర్ m అయితే a ఈక్వల్ టు b అవుతుంది. ఎప్పుడు ఇది ఘాతాలు సమానం అయితే. ఈ కాన్సెప్ట్లు రెండు కూడా చాలా ఇంపార్టెంటే. భూములు సమానం అయితే ఘాతాలు సమానం అవుతాయి, ఘాతాలు సమానం అయితే భూములు సమానం అవుతాయి. మొత్తానికి ఈక్వల్ టు అనే సింబల్ ఉంటే సమానం అయితే ఖచ్చితంగా ఘాతాలు సమానం అయితే భూములు సమానం అవుతాయి, భూములు సమానం అయితే ఘాతాలు సమానం అవుతాయి. ఎప్పుడు కూడా ఎందుకు అనంటే మధ్యలో ఉన్న సింబల్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి కాబట్టి సమానం అనేవి అవుతాయి. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇలా ఇచ్చాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ b పవర్ a పవర్ m ఈక్వల్ టు b పవర్ n అని ఇచ్చాను అనుకుందాం. ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఏ మాత్రమే మీకు కావాలి అంటే ఏ ఈక్వల్ టు ఎంత అని మీకు అడిగితే ఇటువంటి సందర్భంలో భూములు సమానం లేవు, ఘాతాలు సమానం లేవు కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏ మాత్రమే మీకు కావాలంటే ఎంని అటువైపు పంపించాలి, అవునా కాదా. ఎందుకు, ఏకి పవర్లో ఏం వద్దు. ఈ పవర్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఇటువైపు వెళ్తే బైలో వస్తుంది. అంటే ఏమవుతుంది, b పవర్ n డివైడెడ్ బై m అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు b కావాలనుకోండి, b కావాలి అని అంటే ఈ n ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది, a పవర్ m ఆల్రెడీ ఉంది, డివైడెడ్ బైలో n అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా, అయితే ఇంకా మీకు గుర్తుండవు అని అంటే ఈ ఫార్ములాస్ గుర్తుండవు అని అంటే ఇంకొకసారి ఈ వీడియోని రిమైండ్ చేసి చూసేస్తే మీకు ఖచ్చితంగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ గుర్తుండకపోయినా కానీ ఈరోజు మనం చేసే ప్రాక్టీస్లో మీకు ఖచ్చితంగా అవన్నీ రిమైండ్ అవుతాయి కాబట్టి మీకు గుర్తుండే ఛాన్స్ అయితే ఉంది. అయితే క్వశ్చన్స్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చామనంటే 3 పవర్ n ఈక్వల్ టు
3 పవర్ n ఈక్వల్ టు 81 అయితే n ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. చూడండి, 3 పవర్ n ఈక్వల్ టు 81 అయితే n విలువ ఎంత అని మన క్వశ్చన్ అడిగారు. అది చూడండి, ఎప్పుడు కూడా నేను ఫస్ట్ చెప్పాను, ఏమని చెప్పాను? భూములు ఒకవేళ సమానం అయినా కానీ, ఘాతాలు సమానం అయినా కానీ ఈ రెండు సమానం అని చెప్పాను. మరి ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఈ రెండు సమానం అన్నప్పుడు ఏమవుతుంది అనంటే 3 పవర్ n అయితే ఘాతం కానీ లేదా భూమి కానీ సమానం అవ్వాలి. మరి ఇక్కడ ఏముంది? 81 అనేది ఘాత రూపంలో లేదు కాబట్టి రాసుకుంటే 3 పవర్ 4 అని రాయొచ్చు. దీన్ని 81ని 3 పవర్ 4 అని రాయొచ్చు. ఓకేనా? ఇది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు భూములు సమానం కదా, భూములు సమానం అయితే ఘాతాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. కాబట్టి n ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. n వాల్యూ ఎంత? 4 అయింది. ఓకేనా? చూడండి, 3 ఉంది కాబట్టి ఘాతం సమానం చేస్తే n ఈక్వల్ టు 4 అవుతుంది దాని యొక్క విలువ. ఓకేనా? మీకు స్టార్టింగ్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, సింపుల్ క్వశ్చన్స్లా అనిపిస్తాయి. బట్ రాను ముందుకెళ్ళే కొద్దీ ఎలా ఉంటాయి అంటే చాలా టఫ్ క్వశ్చన్స్ అనేవి, చాలా టఫ్. ఇంతవరకు కూడా మీరు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేమేమో అనే ఫీలింగ్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. ఒక 10 క్వశ్చన్స్ దాటాక మీకు ఎలా ఉంటాయంటే చాలా టఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి క్లాసెస్ని వింటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్ని, ఎంత టఫ్ ప్రాబ్లమ్ని మీరు ఇచ్చినా కానీ చేయగలుగుతారు. ఓకే, అయితే నెక్స్ట్ ప్రాబ్లం కింద మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే సెకండ్ ప్రాబ్లం. 88 పవర్ n ఈక్వల్ టు 7744 అయితే n విలువ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, 88 పవర్ n ఈక్వల్ టు 7744 అయితే n విలువ ఎంత? అయితే ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి? అయితే మీకు ఆల్రెడీ 88 పవర్ n అంటే 7744 అనేది ఏఏబిబి రూపంలో ఉన్నటువంటి ఏకైక ఖచ్చిత వర్గం ఇదే ఉంది, ఇంకేమీ లేవు. కాబట్టి మీరు ఇది స్క్వేర్ అని చెప్పొచ్చు, ఎందుకు వర్గం అని చెప్పియచ్చు. సింపుల్గా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. n అంటే స్క్వేర్ అని చెప్పేసి 2 అని చెప్పేసి మీకు తెలిసిపోయింది. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఒకవేళ మీకు తెలియదే అనుకుందాం కంప్లీట్గా, అప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 88 పవర్ n అన్నాం కదా, n వాల్యూ మనకు కావాలి. n వాల్యూ అయితే ఏమవుతుంది? 2 లేదా 3 లేదా 4 లేదా ఇలా ఏదో ఒక పవర్ అనేది అవడం జరుగుతుంది. అయితే ఏంటి ఈ పవర్లో ఏమవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ డిసైడ్ చేస్తుంది. ఎలాగానంటే చూడండి, ఎప్పుడు కూడా ఒక ఇచ్చినటువంటి విలువ యొక్క పవర్ అనేది ఎంతైతే ఉందో దాన్ని బట్టి దీని యొక్క విలువ యొక్క డిజిట్స్ మనం చెప్పొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ అనుకుందాం, ఈ n వాల్యూ స్క్వేర్ ఉందనుకుందాం. స్క్వేర్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి 2 డిజిట్లకి ఒక డిజిట్ అనేది ఇది అవుతుంది, అవునా కాదా? ఎందుకు? స్క్వేర్ రూట్లో ప్రతి 2 డిజిట్లు ఇది ఒక డిజిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇవి 2 డిజిట్లు, ఇవి 2 డిజిట్లు అంటే ఇవి ఎన్ని? 1 + 1 2 డిజిట్ల వాల్యూ అనేది 2 డిజిట్స్ వాల్యూని స్క్వేర్ చేస్తే ఇది వచ్చిందని మనకు అర్థమైంది. అంటే ఏంటి? దీని వాల్యూ 2 అవుతుంది. అంటే 88కి పవర్లో 2 ఉంటేనే ఇది వస్తుందని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఏంటి? 88 స్క్వేర్ అంటే n ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మీకు a పవర్ 2x + 2 = 1 అయితే x విలువ ఎంత అని మీ క్వశ్చన్ అడిగారు అనుకున్నాం. ఇలా మీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేయాలి? జనరల్గా ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆప్షన్ నుంచి చేయడం చాలా ఈజీ. బట్ ఆప్షన్ నుంచి అనేది తర్వాత మనం లాస్ట్లో నేర్చుకుంటాం. ఆప్షన్ అనేది వాల్యూ పుట్టింగ్ మెథడ్ అనేది లాస్ట్లో నేర్చుకుంటాం. కాబట్టి ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని కాన్సెప్ట్ని ఉపయోగించి చేద్దాం. ఓకే, అయితే చూడండి, a పవర్ 2x + 2 = 1 అయితే x వాల్యూ ఎంత అన్నాం. చూడండి, ఇక్కడే కానీ ఈక్వల్ టు ఇచ్చారు అని అంటే అయితే భూములు ఈక్వల్ అవ్వాలి లేదా ఘాతం ఈక్వల్ అవ్వాలి, ఏదో ఒకటి ఈక్వల్ చేయాలి. మరి ఈక్వల్ లేదు కదా, మరి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈక్వల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమైంది? 1ని ఎలా రాయొచ్చు? ఏ రూపంలో రాయాలంటే a పవర్ 0 అని రాయొచ్చా లేదా? రాయొచ్చు. అంటే ఏమవుతుంది? 1 వాల్యూ a పవర్ 0, దీని వాల్యూ a పవర్ 2x + 2. ఓకే, భూములు ఏమున్నాయి? సమానం. మరి ఘాతాలు ఏం చేయాలి? సమానం చేయాలి. 2x + 2 వాల్యూ 0 అవుతుంది. 2x + 2 వాల్యూ 0 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? x. 2x = ఏమవుతుంది? -2 అవుతుంది. x కావాలి కాబట్టి -1 అవుతుంది, అవునా కాదా? 2 ఒకట్లు కాబట్టి -1. x వాల్యూ ఎంత అంటే -1 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? -1 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8³ × 8 పవర్ 8² × 8 పవర్ -5 విలువ ఎంత? దీని విలువ అడిగారు మనకి. అయితే ఒకసారి చూడండి,
భూములు ఎలా ఉన్నాయి, అన్నీ ఒకటే ఉన్నాయి కాబట్టి ఇంటూ ఉంది కాబట్టి ఘాతాలని కలిపియచ్చు, అవునా కాదా? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా, ఇక్కడ కూడా అలాగే ఉంది. కాబట్టి ఇది 3 సార్లు, ఇది 2 సార్లు, ఇది మైనస్ ఉంది, మైనస్ ఉందంటే మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 8/3 అవుతుంది. 2 అంటే ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ ఏముంది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5 అవుతుంది. 3 + 2 5, 5లోంచి 5 తీస్తే 0 అంటే ఏమవుతుంది, ఫైనల్గా 8/0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 దాని యొక్క విలువ ఎంత అంటే 1 ఎక్సెప్ట్ 0. 0/0 అనేది ఎప్పుడు కూడా 1 కాదు, 0 అవుతుంది, అన్డిఫైన్ అవుతుంది. 0 కూడా కాదు, అన్డిఫైన్ అవుతుంది. కానీ ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుందంటే 1 అవుతుంది దీని యొక్క విలువ. కాబట్టి దీని యొక్క విలువ ఎంత అంటే 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8/n+2 ఇంటూ 16 = 2/m అయితే m = ఎంత? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? చూడండి, 8/n+2 ఇంటూ 16 = 2/m అయితే m విలువ ఎంత అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బేస్ ఏది 2, దీన్ని ఇంకా మార్చలేం కదా, బేస్ని 2ని మరి మార్చలేం కదా. కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి వాల్యూని మార్చి బేస్ సేమ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది దీని యొక్క విలువ అంటే 2 పవర్లో రాద్దాం, దీన్ని 2³ అవుతుంది ఇది, అవునా కాదా? హోల్ పవర్ ఏముంది ఇక్కడ, n+2. ఓకే, ఇంటూ 16 ఏమని రాయొచ్చు, 2/4 అని రాయొచ్చు, = 2/m. ఓకే, ఇంతవరకు ఓకే. ఈ స్టెప్స్ అన్నీ కూడా మైండ్లో వేసుకోవాలి. జనరల్గా మీకు అర్థం అవడం కోసం నేను బోర్డు మీద వేయడం జరుగుతుంది. మీరైతే కూడా మైండ్లో వేసుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 3n+6 అవుతుంది. ఎందుకు, a/m హోల్ పవర్ n అంటే a/mn కదా, ఈ రెండు గుణిస్తాయి దేన్ని, 3ని. కాబట్టి ఏమవుతుంది, 2/3n+6 అవుతుంది దీని యొక్క విలువ. ఇక్కడ కూడా 2a ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ రెండు గుణించేస్తే ఏమవుతుంది, పవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాం, +4 అని చేసేస్తాం డైరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, = 2/m అవుతుంది. ఇంతవరకు ఓకే. మరి మనకు కావాల్సింది ఏంటి, m వాల్యూ కావాలి కాబట్టి బేస్ అనేది సేమ్ ఉంది. m వాల్యూ ఏమవుతుంది, ఇదే అవుతుందా కాదా, ఏమవుతుంది, m = 3n+6 + 4 ఎంత అవుతుంది, 10 అవుతుంది. m వాల్యూ ఎంత అంటే 3n+10 అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా? 2x ఇంటూ 8/1/5 = 2/1/5 అయితే x = ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామనంటే 2x = 8/1/5 = 2/1/5 అయితే x విలువ అడిగారు కదా మనకి. x విలువ కావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం ఆలోచించాలి, బేస్ ఈక్వల్ చేద్దాం లేదా పవర్ ఈక్వల్ చేయాలి. మనకి బేస్ ఈక్వల్ చేయడమే ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అని అంటే పవర్ని ఈక్వల్ చేసే అవకాశం లేదు. బేస్ ఈక్వల్ అయితేనే ఇక్కడ పవర్ ఈక్వల్ అవుతుంది. ఎందుకు, బేస్ అనేది ఇక్కడ మార్పు చేయలేం కాబట్టి. ఓకే, మరి ఇప్పుడు 2 రూపంలో ఉంది, దీన్ని కూడా 2 రూపంలో రాసేద్దామా. రాస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. దీన్ని రాస్తే 2/3 హోల్ పవర్ 1/5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2/3 హోల్ పవర్ 1/5, ఇంకో స్టెప్ ఎక్స్ట్రా రాశాను నేను, = 2/1/5 అయింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 2x ఇంటూ అంటే ఏమవుతుంది, ఈ రెండు 2 కాబట్టి కలిపేద్దాం, x + 3 × 1/5 అంటే 3/5 అవుతుంది కదా. కాబట్టి 3/5 = 2 పవర్ ఎంత ఉంది, 1/5 ఉంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బేస్ సేమ్ కాబట్టి పవర్ని ఈక్వల్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x + 3/5 = 1/5 అవుతుంది. x వాల్యూ కావాలి కాబట్టి 3/5 అటువైపు పంపిస్తే ఏమవుతుంది అని అంటే 1/5 - 3/5 అయితే ఏమవుతుంది అంటే దీని యొక్క విలువ 1/5 3/5 అంటే 5 అనేది కింద కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ పైన వేసేయచ్చు యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకు, 5 అనేది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి కసాగి ఇదే అవుతుంది. కాబట్టి 1 - 3 ఏమవుతుందంటే -2/5 అవుతుంది. అయితే ఆన్సర్ x = ఫైనల్గా ఏమవుతుందంటే -2/5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ ఏంటి అని అంటే 2/2n - 1 = 1/8n - 3
అయితే ఎన్ విలువ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చెప్పారు? 2^2n-1 ఈక్వల్ టు 1/8n-3 ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అని అంటే క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఈ 8^n-3ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది అని అంటే 2^2n-1 ఇంటూ 8^n-3 ఇటువైపు తీసుకొస్తూ 2 పవర్లో రాసుకుందాం. మనం బేస్ అనేది రెండు సేమ్ చేసుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 8^n-3ని 2^3 అవుతుంది, 8 అవుతుంది. పవర్ ఏముంది? n-3 ఉంది. n-3 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఓకే, ఇక్కడే నేనేం చేస్తానంటే దీన్ని చెరిపేసి ఇక్కడ బేస్ సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అదే బేస్ వేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 అంటే ఏమవుతుంది? 2^0 అని రాయొచ్చా లేదా? ఎందుకు? బేస్ నాకు 2 కావాలి కాబట్టి 2^0 1 అవుతుంది కాబట్టి 1 అని రాసుకున్నాను. ఓకేనా? ఏమైంది? దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? దీని యొక్క విలువ 1 అవుతుంది. ఎందుకు? 1/1 1 అవుతుంది. ఇది ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 8ని 2³ అని రాస్తున్నాను నేను. పవర్లో ఏముంది? n-3 కాబట్టి 2³ హోల్ పవర్ n-3 అవుతుంది. ఇప్పుడు మొత్తానికి 1 2 కామన్గా ఉంది కాబట్టి బేస్ కామన్గా ఉంది కాబట్టి ఒకేసారి రాస్తే 2 అని రాసుకుంటే 2n-1 నెక్స్ట్ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ 3 × n 3n అవుతుంది. 3 × 3 9 అవుతుంది. ఏ 9? మైనస్ ఉంది కాబట్టి -9 అవుతుంది. దీని యొక్క విలువ ఏమవుతుంది అని అంటే 2^0 అవుతుంది. ఓకేనా? నేనేం చేశాను? బేస్ సేమ్ ఉంది కాబట్టి ఒకేసారి రాసుకున్నాను. రాసుకుంటే మొత్తం ఘాతాలు రెండు కూడా కలపడం జరిగింది. ఈ రకంగా మనం రాసుకుంటే ఇప్పుడు చూడండి 2n 3n ప్లస్ ఉంది కాబట్టి 5n అవుతాయి. కాబట్టి 2 పవర్ ఇదేమవుతుంది? 5n అవుతుంది. -1 -9 ఏమవుతుంది? -10 అవుతుంది. ఈక్వల్ టు 2^0 అవుతుంది. బేస్ లేదా భూములు సమానం కాబట్టి ఘాతాలను సమానం చేస్తే 5n - 10 = 0 అవుతుంది. మనకు కావాల్సింది 5n కదా, 5n = ఈ 10 అటువైపు వెళ్తే +10 అవుతుంది. -10 అనేది 0 + 10 +10 అవుతుంది. n కావాలి కాబట్టి 5 అంతలా 5 రెళ్ళు అవుతుంది కాబట్టి n వాల్యూ ఏంటి అని అంటే 2 అవుతుంది. n వాల్యూ ఎంత అంటే 2 అవుతుంది. ఓకేనా? ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లంని ఇదంతా చేసుకుంటూ చేయడం కాదు, ఇక్కడే మీకు సాల్వ్ అయిపోవాలి ప్రాబ్లం. ఇది ఇటువైపు వెళ్ళిన వెంటనే ఏమవుతుంది అని అంటే 3n - 9 అవుతుంది. ఇది 2n 3n 5n అవుతుంది. -1 -9 -10 అవుతుంది. 5n - 10 = 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? 2^0. 5n - 10 = 0 అవుతుంది. 5n = 10 అవుతుంది. n = 2 అవుతుంది. అలా మీరు మనసులోనే మొత్తం చేయగలిగినప్పుడే ఆ స్పీడ్ మీకు వచ్చినప్పుడే మీరు ప్రాబ్లమ్స్ని చాలా స్పీడ్గా తక్కువ టైంలో చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం. 4^x - 4^x - 1 = 24 అయితే 2x పవర్ x విలువ ఎంత? మంచి క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. చూడండి, 4^x - 1 = 24 అయితే 2x పవర్ x విలువ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ భూములు అనేవి సమానం చేయగలం, బట్ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏముంది? 24 ఉంది కాబట్టి 2 పవర్లో రాస్తే ఇంకా 3 ఉండిపోతుంది. కాబట్టి అంతకంటే ముందు మనం దీన్ని సాల్వ్ చేసి ఒక ఫార్మేట్లోకి తీసుకురావాలి. ఎలాగానంటే దీన్ని 4^x అనే విలువని మనం కామన్ తీసేసుకుంటే, రెండింటిలో ఉంది కాబట్టి కామన్ తీసేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? కామన్గా తీసేస్తే 4^x × 1 4^x మైనస్ ఇక్కడ 4^x అనేది ఆల్రెడీ కామన్గా తీసేసాం. మళ్ళీ ఇంకేం మిగిలింది మన దగ్గర? 4^-1 మిగిలింది. అంటే మీనింగ్ ఏంటి? 4^-1 అంటే 4^x వాల్యూ 1 అవుతుంది. 4^-1 అంటే మీనింగ్ ఏంటి? 1/4 అని అర్థం. అవునా కాదా? 1/4 అవుతుంది. అవునా కాదా? ఎలా రాసుకోవచ్చా లేదా? చూడండి, 4^xని కామన్ తీసేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ 1 ఓకే, ఇక్కడ కూడా 1 అనేది ఓకే. బైలో ఏముంది? 4^-1 అంటే మీనింగ్ ఏంటి? దీన్ని భిన్నం తిప్పి రాస్తే 1/4 అవుతుంది. ఇలా వచ్చింది దీని యొక్క విలువ. ఈక్వల్ టు ఏమైందంటే 24 అయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు 4^x
ఎక్సీ ఇంటూ దీని వాల్యూ ఏమవుతుందంటే 4 ఒకట్ల 4లోంచి 1 తీస్తే 3/4 అవుతుంది. 3/4 ఈక్వల్ టు 24 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయలేమా? ఇది ఇంటూ ఏ ఉంది కాబట్టి సాల్వ్ చేయొచ్చు రెండు వైపులా. ఎలా సాల్వ్ చేస్తాం? 3 ఎంతలు అవుతుంది? 3 8 అవుతుంది. నెక్స్ట్ ఈ 4 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇది ఇటువైపు వెళ్తే డివైడెడ్ బైలో ఉన్నది, భిన్నం హారంలో ఉన్నది అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 8 × 4 32 అవుతుంది. కాబట్టి 4 పవర్ ఎక్స్ ఇంటూ 1 అంటే 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 8 × 4 అంటే 32 అవుతుంది. 32 అవుతుంది. 4 పవర్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? 32 వచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 4 పవర్ ఎక్స్ వాల్యూ 32 వచ్చిందనంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేయలేమా? చేయొచ్చు. ఎలాగానంటే ఇది 2 పవర్ 2x అవుతుంది, అవునా కాదా? ఇది 2² ఇంటూ హోల్ పవర్ ఎక్స్ అంటే 2² హోల్ పవర్ ఎక్స్ అంటే 2 పవర్ 2x అవుతుంది. దీని యొక్క విలువ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 2 పవర్లో రాయాలంటే ఏమవుతుంది? 2 పవర్ 5 అవుతుంది. 2 పవర్ 5 కదా 32, కాబట్టి 2 పవర్ 5 అవుతుంది. మరి 2x ఈక్వల్ టు ఏమొచ్చింది? 5 వచ్చింది. మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూలో 2x వాల్యూ ఏమొచ్చింది? 5 వచ్చింది. పవర్లో ఏం కావాలి? x కావాలి. x వాల్యూ ఏమవుతుంది అంటే 2x 5 అయినప్పుడు 2x 5 అయినప్పుడు x వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ 2ని ఇటువైపు పంపించాలి. అంటే ఏమవుతుంది? /2 అవుతుంది. కాబట్టి 5/2 అవుతుంది. 5 పవర్ 5/2 అవుతుంది దీని యొక్క విలువ. 2x పవర్ x అంటే 5 పవర్ 5/2 అవుతుంది. ఇది దీని యొక్క విలువ. చూడండి సింపుల్గా ఇక్కడ 4x అనేది కామన్గా కనిపించింది కాబట్టి నేను 4xని వేరేగా కామన్ తీసుకున్నాను. తీసుకుంటే ఈ 4x ప్లేస్లో 1 అవుతుంది. ఎందుకు? 4x 1 = 4x మైనస్ 4x అనేది ఇక్కడ ఉంది. డివైడెడ్ బైలో 4 నేను ఎందుకు వేసుకున్నానంటే 4x - 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ -1 అని రాయొచ్చు, అవునా కాదా? ఎందుకు? ఒకేసారి 4ని రాసి ఇక్కడ x - 1 అంటే మీనింగ్ ఏంటి? ఇలా రాయొచ్చు దీని అని అర్థం. అంటే దీని యొక్క విలువ 1 అయిపోయింది. ఈ 4 పవర్ -1 ఏం చేశానంటే భిన్నంలో హారంలో రాసేసాను. రాస్తే ఏమవుతుంది? గుర్తు మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? 4 పవర్ 1 అవుతుంది. 1/లో వస్తుంది. 1/4 పవర్ 1 కాబట్టి 1/4 అవుతుంది. ఇలా మనం దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 5/2 ఎక్స్ వాల్యూ 2x వాల్యూ ఏమొచ్చిందంటే 5 వచ్చింది. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ ఇది. చూడండి 3 పవర్ 33 ప్లస్ 3 పవర్ 33 ప్లస్ 3 పవర్ 33 ఇంటూ 2 పవర్ 33 ప్లస్ 2 పవర్ 33 ఈక్వల్ టు 6 పవర్ ఎక్స్ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్, బట్ మీకు ఐడియా రాకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ థాట్ ఏమీ లేదు. చూడండి ఒకసారి, బేస్ ఎక్కడా ఈక్వల్ లేదు, కానీ బేస్ ఈక్వల్ చేసే అవకాశం మనకు ఉంది. ఎలా అంటే కామన్ తీయడం. ఇంతకుముందు ప్రాబ్లం ఉన్నాయి మనం చేసాం. ఇక్కడ 3 పవర్ 33 అనేది ఎన్నిసార్లు వచ్చింది చూడండి, 1 2 3 సార్లు వచ్చింది. నేను కామన్ తీసినా అదే వాల్యూ మనం వేయొచ్చు. ఎలా అని 3 పవర్ 33 కామన్ తీస్తే 1 + 1 + 1 అంటే 3 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 పవర్ 33 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. అంతేనా కాదా? లేదా 3 పవర్ 33 కామన్ తీసేస్తే 1 + 1 + 1 1 + 1 + 1 అంటే 3. కాబట్టి 3 పవర్ 33 × 3 అవుతుంది దీని యొక్క వాల్యూ. ఇంటూ ఏముంది ఇక్కడ? 2 పవర్ 33 కామన్ తీసేస్తే 1 + 1 2 అవుతుంది. కాబట్టి 2 పవర్ 33 అనేది ఎన్నిసార్లు వచ్చింది అంటే 2 టైమ్స్ వచ్చింది. 2 పవర్ 33 × 2. సింపుల్గా చూడండి, 3 పవర్ 33 ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు. కాబట్టి 3 పవర్ 33 3 × 3. 2 పవర్ 33 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. కాబట్టి 2 పవర్ 33 ఎన్నిసార్లు? 2 టైమ్స్ ఈక్వల్ టు 6 పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 పవర్ 33 × 3 అంటే ఓవరాల్గా ఏమైనట్టు? 3 పవర్ 33 × 3 అంటే 3 పవర్ 1 ఇది, అవునా కాదా? రెండు బేస్ సేమ్ కాబట్టి కలిపియచ్చు కదా. ఇక్కడ రెండు బేస్ సేమ్ కాబట్టి పవర్ కలిపియచ్చు. అప్పుడు ఏమవుతుంది? 3 పవర్ 33 + 1 34 అవుతుంది. ఇంటూ 2 పవర్ 33 ప్లస్ ఇక్కడ 2కి పవర్లో 1 ఉంది కాబట్టి 2 పవర్ 33 + 1 2 పవర్ 34 అయింది. ఈక్వల్ టు 6 పవర్ ఎక్స్ అయింది. ఇక్కడ మీకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏ పవర్ m × b పవర్ m అయితే దాన్ని కలిపి రాస్తే ఏమని రాయొచ్చు అంటే a × b హోల్ పవర్ m అని రాయొచ్చు. ఒకేసారి పైన పవర్ రాయాలి అంటే, అవునా కాదా? కాబట్టి ఏమవుతుంది? 3 × 2 హోల్ పవర్ 34 అని రాయొచ్చు. ఎందుకు? 2 సార్లు 34 వచ్చిందంటే ఒకేసారి రాయాలంటే ఈ రెండింటిని గుణించేస్తే సరిపోతుంది. కాబట్టి 3 × 2 హోల్ పవర్ 34 ఈక్వల్ టు 6 పవర్ ఎక్స్.
3 ఇంటూ 2 ఎంత 6, 6 పవర్ 34 ఈక్వల్ టు 6 పవర్ ఎక్స్. మరి భూములు సమానం అయితే ఘాతాలు సమానమే కదా, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 34. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 34 అవుతుంది దీని యొక్క విలువ. చూడండి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇంత నేను చేశానంటే మీకు అర్థమవడం కోసం ఇంత చేయడం జరిగింది. యాక్చువల్గా మీరు మైండ్లో ఆలోచిస్తే చెప్పొచ్చు 3 పవర్ 33లు 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 పవర్ 33 ఇంటూ 3 అంటే 3 పవర్ 34 అవుతుంది. 2 పవర్ 33లు 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 33 ఇంటూ 2 అంటే 2 పవర్ 32 ఇంటూ 2 అంటే 2 పవర్ 34 అవుతుంది. ఎందుకు ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మొత్తం మీద 3 పవర్ 34 2 పవర్ 34 అంటే 6 పవర్ 34 అవుతుంది. ఇక్కడ 6 పవర్ ఎక్స్ అడిగారు. 6 పవర్ ఎక్స్ అంటే 6 పవర్ 34కి ఈక్వల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు 34 అవుతుంది. డైరెక్ట్గా మీరు మైండ్లో చేసేయచ్చు ఈ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ చూడండి 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 81 కామా 81 పవర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ విలువ ఎంత అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఎక్స్ అడగొచ్చు, వై కూడా అడగడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది, ఏదైనా అడగొచ్చు. ఇలా అడిగారు మనకు క్వశ్చన్. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చేస్తామంటే 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 81 పవర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ విలువ ఎంత అని మనకు క్వశ్చన్ అడిగారు. చూడండి ఈ క్వశ్చన్ కూడా మీకు కొంచెం టఫ్ అనిపించవచ్చు, కానీ టఫ్ క్వశ్చన్ ఏం కాదు, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎలా అంటే చూడండి ఇక్కడ బేస్ అనేది 3 ఉంది, ఇక్కడ 3 పవర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకి ఇక్కడ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడాను 3, ఇక్కడ కూడా 3 అవుతుంది. బేస్ వాల్యూస్ మనం ఫైండ్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్ మైనస్ వై కూడా చెప్పొచ్చు. ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎక్స్ మైనస్ వై తెలుసు అన్నప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్, వై వాల్యూ కావాలంటే వై అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలా చేస్తాం చూడండి. అయితే 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇదేమవుతుంది 3 పవర్ 4 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమొచ్చింది 4 అయింది. ఎందుకు 3 సమానం కాబట్టి, బేస్ అనేది సేమ్ కాబట్టి. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు 3 పవర్ 4 కదా, కాబట్టి 3 పవర్ 4 అని రాయొచ్చు 81ని. హోల్ పవర్ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై అని చేస్తున్నాం. ఎందుకు 3 పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ మైనస్ వై అంటే 3 పవర్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఓకేనా, గుర్తుంచుకోండి ఎక్స్కి మాత్రమే ఇంటూ కాదు, ఎక్స్ మైనస్ వై మొత్తానికి ఇంటూ. ఓకేనా, ఈక్వల్ టు 3 వాల్యూ ఏమైంది 3 పవర్ 1 అయింది. ఓకేనా, 3 పవర్ 1 అయింది. ఎందుకు పవర్లో ఏం లేదు కాబట్టి 1 రాసాం. రెండు సేమ్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అవునా కాదా, ఈ రెండు సేమ్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ మనకు కావాలి. ఎక్స్ మైనస్ వై వాల్యూ ఈ 4 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 1/4 అవుతుంది. ఓకేనా, 1/4 అవుతుంది. ఇక్కడ ఏమైంది ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమొచ్చింది 4 అయింది. ఓకే, మనకి ఇలా ఇచ్చేటప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఇచ్చేటప్పుడు మనకి పెద్ద వాల్యూ కావాలంటే రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి, చిన్న వాల్యూ కావాలంటే రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. ఏదైనా కానీ మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనకు అడిగింది పెద్ద వాల్యూ, ఎక్స్ వాల్యూ అంటే పెద్దదే కదా. ఎందుకు ఎక్స్ మైనస్ వై వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది వై కంటే పెద్దది అని అర్థం. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి అని అంటే రెండింటిని కలిపేసి బై 2 చేయాలి. లేదా ఈ రెండింటిని పక్కన రాసుకుంటే మీకు అర్థం కాలేదు అని అంటే ఇలా రాసుకోవచ్చు. రాసుకుంటే ఏమవుతుంది రెండింటిని కలిపితే ఏమవుతుంది అని అంటే ఇది 2x అవుతుంది, వైకి పోతే ఏమవుతుంది 4 + 1/4 అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి 4 + 1/4 డివైడెడ్ బై 2 ఎలాగైనా ఒకటే. మనకు ఫైనల్గా ఏమొచ్చింది ఎక్స్ కావాలి అంటే ఈ రెండింటిని కలిపేసి 4 + 1/4 కలిపేసి బై 2 చేసాం. నేను చెప్పిందే చేసాం. సో ఇక్కడ ఏమవుతుంది 4 4 16 ఒకటి 17/4 డివైడెడ్ బై 2. అవునా కదా, బై 2 అంటే డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2ని ఏమని రాయొచ్చు ఇంటూ 1/2 అని రాయొచ్చు. ఇక్కడే రాసేస్తున్నాను చూడండి, ఇంటూ 1/2 రాస్తున్నాను. ఎందుకు ఈ 2ని అటువైపు పంపించాను, 1/2 అయింది. 4 రెళ్ళు అంతా 8 కాబట్టి 17/8 అవుతుంది ఎక్స్ యొక్క విలువ. ఎక్స్ యొక్క విలువ ఎంత అంటే 17/8 అవుతుంది. ఓకేనా, ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి అయితే ఇన్ని స్టెప్లు ఎందుకు వేయాలి, మీరు ఎగ్జామ్లో ఇన్ని స్టెప్లు వేస్తే 10th క్లాస్లో మీకు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ మీకు 10th క్లాస్లో జనరల్గా మీకు వస్తే ఎలా వస్తుందంటే 10 మార్క్స్కి వచ్చినటువంటి క్వశ్చన్. 10th-లోను 9th-లోను వాటిలోనూ వస్తే మీకు 10 మార్క్స్కి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి మీరు ఎక్కడ ఎలా చేయాలి అంటే అలా చేస్తే మీకు టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. మీరు ఎక్కడ చేయాల్సింది ఏంటంటే మైండ్ అప్లై చేయాలి. ఎలాగా 3 పవర్ ఎక్స్ ప్లస్ వై అంటే 3 పవర్ 4 అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ 3 పవర్ 4 అంటే 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై 3 పవర్ 1. 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వై ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ 1/4 అవుతుంది. మైండ్లో రావాలి అదంతా కూడా.
ఎక్స్ మైనస్ వై 1/4 ఎక్స్ ప్లస్ వై 4 అవుతుంది. కాబట్టి 4 ప్లస్ 1/4 డివైడెడ్ బై 2 అవుతుంది. ఎందుకు? పెద్ద వాల్యూ కావాలి కాబట్టి. కాబట్టి 4 ప్లస్ 1/4 అంటే ఎంత అవుతుంది అంటే 16 ప్లస్ 1 17/4 డివైడెడ్ బై 2 అంటే బై 4లో బై 4కి ఇంటూ 2 చేస్తే 8 అవుతుంది. 17/8 అవుతుంది ఆన్సర్. ఇలా మైండ్లో మీరు చేయగలగాలి. ఇలా స్పీడ్గా మీరు చేయగలిగినప్పుడే మీ క్వశ్చన్ అనేది ఈజీ అవుతుంది. ఇది ఎప్పుడు అనంటే మీరు ప్రాక్టీస్ చేశాక. నేను 30 క్వశ్చన్స్ ఇందులో ప్రాక్టీస్ కోసం చేయడం జరిగింది. ఈ 30 క్వశ్చన్స్ కూడా మీరు కరెక్ట్గా కానీ చూసి 2-3 సార్లు వీడియోని చూసి మీరు నేర్చుకోగలిగితే, మీరు ఓన్గా మైండ్లో చేయగలిగితే చాలా ఈజీగా మీరు ఈ కాన్సెప్ట్ని చేస్తే మీరు 30 క్వశ్చన్స్ని కూడా మీరు సొంతంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసి మీరు ఈజీగా సాల్వ్ చేయగలం అనే కాన్ఫిడెంట్ని కానీ తెచ్చుకుంటే ఈ టాపిక్ నుంచి మీరు ఎటువంటి క్వశ్చన్ ఏ పేపర్లో ఇచ్చినా కానీ చేయగలుగుతారు. ఓకేనా?